తెనాలి గడ్డ మీద జనసేన జెండా పట్టుకున్నప్పుడు మీరు ముస్లిం కమ్యూనిటీ మొత్తానికి వీళ్ళు నమ్మక ద్రోహం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అయేషా మీరా హత్య కేసు స్టార్ట్ అయింది. ఈ తెలుగుదేశం పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు మాటే నడిచిద్ది. అనేక ధర్నాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు అయితే ఉధృతంగా చేస్తున్నారు ముస్లింస్. ఇట్లాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి ఆ రోజు ఆలోచించినట్టయితే మీరు జనసేన టీడీపీ ఇలా మార్చుకుంటూ వచ్చారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వలేదు మీరు? క్యాస్ట్ రాజకీయాలు జరుగుతాయి ఇక్కడ. ఈ క్యాస్ట్ రాజకీయాలు అయితే ప్రధానంగా జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ మా సమాజం వాళ్ళ కాళ్ళకాడ చెప్పుల్లాగా పడి ఉంటున్నారు. ఎస్కే భాష ఒక వ్యాపారవేత్త, 4 రాజకీయ పార్టీలు మారి ఒక సిద్ధాంతం కోసం ముస్లిం కమిటీ నుంచి వచ్చి అనేక సంస్కరణల కోసం ముస్లింల కమ్యూనిటీ కోసం తన సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక సుపరిచిత వ్యక్తి, తెనాల్లో ఒక సీనియర్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, మీరు రాజకీయ అరగ్రేయడం ఏ టైంలో చేశారు, ఎప్పుడు చేశారు? అందరికీ నమస్కారం. నా పేరు షేక్ బాషా, తెనాలి నియోజకవర్గం. నేను మొట్టమొదటిసారిగా టీడీపీ పార్టీలో ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది తేలపురోలు నుంచి. ఆలపాటి రాజా గారు అప్పుడు నన్ను పిలిచి ఆ తేలపోలు ఎంపీటీసీగా మీరైతేనే సమర్థంగా పనిచేస్తారని నమ్మకంతో నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుని నాకు ఆ సీట్ ఇచ్చి నన్ను ప్రోత్సహించడం జరిగింది. అయితే నేను రాజకీయాల్లో రావడానికి కారణం మెయిన్ అప్పటికి ఆయేషా మీరా అనే ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా హత్య చేస్తే న్యాయం జరగలేదని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాము, ఏదేదో చేస్తున్నా కానీ ఎవడు పట్టించుకునే పరిస్థితులు లేకపోతే అప్పుడు టీడీపీ వాళ్ళు మేము గెలిస్తే ఖచ్చితంగా 100 రోజుల్లో ఆయేషా మీరా హంతకుల్ని పట్టుకొని ఉరిశిక్ష చేసే కార్యక్రమము న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఆ ఆయేషా మీరా తల్లిదండ్రుల్ని ప్రతి స్టేజీ మీద నుంచోబెట్టి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేయడం జరిగింది. ఆ విధమైన వాగ్దానాలను నమ్మి మాకు న్యాయం జరిగిద్దనే ఒక ఉద్దేశంతో నేను ఆ రోజు ఇలా రాజకీయంలో ఇక మనం కూడా రాజకీయం చేయకపోతే, రాజకీయాల్లో లేకపోతే మనకు న్యాయం జరగదనే ఒక సంకల్పంతో రాజకీయాల్లో రావడం జరిగింది. ప్రధానంగా మీరు ఆలపాటి రాజా అనుచరులు. అవును, ఆలపాటి రాజా అనుచరులు కాబట్టి మీకు ఒక ఎంపీటీసీ ఆఫర్ చేశారు, ఎంపీటీసీకి పోటీ చేసి ఓడిపోయారని చెప్తున్నారు. తర్వాత మీరు జనసేనకి ఆకర్షితులై పవన్ కళ్యాణ్ పార్టీలో ఆవిర్భావ దినోత్సవం 4వ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు జాయిన్ అయ్యని చెప్తున్నారు. అయితే తెనాలి గడ్డ మీద జనసేన జెండా పట్టుకున్నప్పుడు మీరు మరి ఇక్కడ కార్యకర్తలు కానీ జనసేన అభిమానులు కానీ వేలాది మందిగా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్ని కులాల్లో అన్ని మతాలలో అభిమానులు ఉన్నారు. ఆ క్రమంలో ప్రధానంగా మీకు ఎలాంటి పాత్ర ఇచ్చారు? నేను ఇక్కడ క్రియాశీలకంగానే ఉన్నాను. 1, 2 ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేసుల్లోనే నేను అప్పుడు నాయకుడిగా అందరినీ కలుపుకొని వెళ్ళాను. అప్పటికి ఇక్కడ నాదెండ్ల మనోహర్ అనే అతను పార్టీలో లేని సందర్భం. ఉన్న వాళ్ళలో నేనే పెద్దగా ఉన్నాను. కొంత వయసు ఇచ్చా కానివ్వండి, అనుభవం ఇచ్చా కానివ్వండి, నాకు బాగానే చూసుకున్నారు. పార్టీలో అందరూ పెద్దలు అప్పుడు రాజకీయ పార్టీలో తోటా చంద్రశేఖర్ గారు, రాయల కిషోర్ బాబు గారు, మార్సిటి రాఘవయ్య గారు, ఇట్లా చింతల పార్థసారథి గారు, ఇట్లాంటి వాళ్ళందరితో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. వాళ్ళందరూ నన్ను బాగా ప్రోత్సహించేవాళ్ళు. మీకు ప్రధానంగా తెనాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే సీట్ ఇస్తారని చెప్పి ఏమైనా ఆఫర్ చేశారా జనసేన పార్టీ నుంచి? అప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆఫర్ చేయడం అనేది జరిగింది. కాకపోతే నా స్తోమతకు తగ్గట్టుగా నేను దానికి అర్హుడిని కాదని నాలో నేను అనుకొని నేను ఎమ్మెల్యే కాదులేండి, నేను చైర్మన్ వరకు అయితే నేను చేయగలుగుతాను, నా వరకు నేను ప్రయత్నం చేస్తారంటే వాళ్ళు సరే అన్నారు. ఆ తర్వాత రకరకాల పరిణామాల్లో ఈ నాదెండ్ల మనోహర్ గారు వచ్చిన తర్వాత అతను మనం ఎక్కడైతే అడ్డమవుతామనే ఉద్దేశంతో కేవలం ఈ భాష వస్తే ఆయేషా మీరా ఇష్యూవే తీసుకొస్తాడు అనే ఒక ఉద్దేశంతో నన్ను పార్టీలో కూడా లేకుండా దూరం పెట్టిన సందర్భం తెనాలి ప్రజలందరికీ తెలిసిన విషయమే. అయితే
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అయేషా మీరా హత్య కేసు స్టార్ట్ అయింది. టీడీపీ ప్రభుత్వంలో ఒక హామీ అయితే ఇచ్చింది, ఆ కేసు తత్వరగా పూర్తి చేస్తామని. ఆ పార్టీ వచ్చిన తర్వాత, టీడీపీ అయిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అప్పుడు కూడా న్యాయం జరగలేదు కాబట్టి మీరు జనసేనలో ఉన్నారు. తర్వాత మళ్ళీ వేరే పార్టీకి మారడానికి బలమైన కారణాలు ఏంటి? వేరే పార్టీ కంటే ఇప్పుడు ఇక్కడ తెనాలి ప్రాంతంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒకే ఒక్క కమ్యూనిటీ పరిపాలిస్తూ ఉంటుంది. రెండో కమ్యూనిటీకి కనీసం అవకాశం కూడా ఇవ్వలేదు ఇప్పుడు దాకా, స్వాతంత్ర రాజ్యాంగం పుట్టిన కాడి నుంచి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకళ్ళకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ ఏకమవుతారు. క్యాస్ట్ రాజకీయాలు జరుగుతాయి ఇక్కడ. ఈ క్యాస్ట్ రాజకీయాలు ఈ తెలుగుదేశం పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు మాటే నడిచిద్ది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నాదెండ్ల మనోహర్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు. ఇటు పవన్ కళ్యాణ్ పార్టీలోకి వచ్చాడు, ఆయన ఎక్కడికి వెళ్ళా కానీ ఇదే జరుగుతుంది. సో నేను అనుకున్నది ఏంటంటే, ఇవన్నీ కాదు, నేషనల్ పార్టీ అయితే బాగుంటుంది అని చెప్పి నేను బీజేపీలో కూడా, నాకు ఇష్టం లేకపోయినా బీజేపీ పార్టీలో ఆయేషా మీరాకి న్యాయం జరిగిద్దని నాకు ఒక హామీ ఇచ్చారు ఒక పెద్ద నాయకుడు. మేమైతే న్యాయం చేస్తాము, వాళ్ళు ఏం చేయరంటే సరే అక్కడికి కూడా వెళ్ళా నేను. అక్కడికి కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళని కూడా ఇప్పుడు చూస్తున్నారుగా, 3 పార్టీలు ఒకటే అయినాయి. అప్పుడు కూడా ఒకటే, ఇప్పుడు ఒకటే, అన్నీ వాళ్ళందరూ కలిసికట్టుగా ఆ అమ్మాయికి అన్యాయం చేశారు. ఆ అమ్మాయికనే కాదు, ముస్లిం కమ్యూనిటీ మొత్తానికి వీళ్ళు నమ్మక ద్రోహం చేశారు. అయితే ప్రధానంగా జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ అయేషా మీరా హత్య కేసులో న్యాయం జరుగుతుందని బీజేపీకి వెళ్ళారు. ప్రస్తుతం బీజేపీ మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే వక్ఫ్ బోర్డు ఉందో దానికి కానీ, త్రిపుల్ తలాక్ కానీ బీజేపీ బిల్ పాస్ చేసింది, దాని మీద మీరేమంటారు? ఈ బీజేపీ విధానం ఎట్లా ఉంటుంది అంటే, నేను ఆయేషా మీరా ఇష్యూ చెప్తున్నాను. ఆయేషా మీరా ఇంటికి తీసుకెళ్ళా నేను, వాళ్ళ సమస్యలని చెప్పించి అమిత్ షా దగ్గరికి తీసుకెళ్తానమ్మా మిమ్మల్ని, నేను న్యాయం చేస్తాను. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాడు అప్పుడు అమిత్ షా, అతని దగ్గర తీసుకెళ్ళి మీకు న్యాయం చేయించే పూచి నాదని హామీ ఇచ్చిన సందర్భం ఆ రోజు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు, పొత్తు ఎలా తయారైంది ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఈ పొత్తులో భాగంగా వాళ్ళు ఆ హామీలన్నీ గాలికి వదిలేశారు. అప్పుడు బీజేపీలో ఒక విధానం, ఒక నినాదం బాగా నడిచింది. గుంటూరు ప్రజలందరికీ కూడా, గుంటూరు జిల్లా వాసులందరికీ కూడా తెలుసు ఏంటంటే, జిన్నా టవర్ ఉంది, జిన్నా టవర్ని అర్జెంటుగా పేరు మార్చాలి, జిన్నా పేరు తీసేసి వేరే జాతీయ నాయకుడి పేరు పెట్టాలని చెప్పి అసలు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీళ్ళు చేసిన హంగామా ఇంత అంతా కాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే జిన్నా వీళ్ళకి దేవుడైపోయాడు. అసలు ఆ జిన్నా జోలికి వెళ్ళట్లేదు, ఆ టవర్ జోలికి వెళ్ళట్లేదు, అవన్నీ వదిలేశారు. మనం బాయి అంటున్నారు. ముస్లిమ్స్ మొత్తాన్ని కూడా ఇప్పుడు జిన్నా ఒకడు మంచోడయ్యాడు, ముస్లిమ్స్ అందరూ అతనికి శత్రువులు అయిపోయారు. ఇప్పుడు డైరెక్ట్గా క్యాస్ట్ మీద పడ్డారు వాళ్ళు. జిన్నా కాదు, ఇది డైరెక్ట్గా అటాకేగా. ఆ అటాక్లో భాగమే ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు. ఏదైతే మా పూర్వీకులు, ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి పూర్వీకులు వాళ్ళ ఆస్తుల్ని దేవుడికి దానంగా ఇచ్చిన భూమిని వక్ఫ్ భూమి అంటారు. ఆ భూమి ఒకసారి దానంగా దేవుడికి ఇచ్చిన తర్వాత అది ఉంటే ఆ వక్ఫ్ బోర్డు అంటే ఈ డైరెక్ట్గా దేవుడికి రాసిచ్చింది కాబట్టి అతని పేరు మీదే ఉంటుంది, దేవుడి పేరు మీదే ఉంటుంది అది. దాన్ని ఎవడు కూడా సొంతగా మా పేర్లు పెట్టుకోవడానికి ఇప్పుడు పథకాలు పెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి జగనన్న పథకాలో లేకపోతే చంద్రన్న పథకాలో ఇలా కాకుండా అది ఆ ప్రాపర్టీ అనేది దేవుడి పేరు మీదే రిజిస్టర్ అయి ఉంటుంది. దాన్ని ఎవరు మార్చడానికి వీల్లేదు. అలా ఉండటం వీళ్ళకి ఇబ్బంది కలిగి ఈరోజు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఆ చట్టాన్ని మార్పు చేసి దాంట్లో హిందువుల్ని కొంతమందిని చేర్చి ఆ బిల్లులో ఏదైతే ఆస్తులు ఉన్నాయో వాటన్నిటికీ మళ్ళీ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొనసాగేటట్టుగా ఒక కొత్త జీవోని తీసుకొచ్చారు. ఇప్పుడు మేమనేది ఏంటంటే, ఆ భూమి ఎవరిది? నరేంద్ర మోడీది కాదు, వాళ్ళ తాత కాదు, చంద్రబాబు నాయుడుది కాదు, వాళ్ళ నాయనమ్మది కాదు. కాకపోతే వీళ్ళకి మనం ఓట్లేసి గెలిపించిన పాపానికి వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యం ఎలా ఉంది అంటే, ఇవాళ మన చెప్పుతోటి మనలే కొడుతున్నాడు వాడు. ఈ విధానం చాలా 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 దుర్మార్గమైన విధానం. ఫస్ట్ ముస్లిమ్స్ అందరిని ఏం చేస్తున్నారంటే వీళ్ళు పిచ్చోళ్ళని తయారు చేస్తున్నారు. జనసేనలో కొంతమంది, టీడీపీలో కొంతమంది, వైసీపీలో కొంతమంది, బీజేపీలో కొంతమంది
వీళ్ళు నాలుగు జెండాలు పట్టుకొని ఎవరు బయట వాళ్ళు కాదు, మా ముస్లిమ్స్లోనే ఉన్నారు. వీళ్ళు వాళ్ళకి భజన చేస్తూ ఊడిగం చేస్తూ ఆ నాయకులు చేసే ఈ చిన్నటువంటి మన పదవులు ఉంటాయి కదా, నామినేటెడ్ పోస్టులు, వాటికి కకృతి పడి సమాజంలో జాతి మొత్తాన్ని తాకట్టు పెట్టే స్థాయికి దిగజారు చేశారు వీళ్ళని. అయితే తర్వాత మీరు ఏదైతే జై భారత్ నేషనల్ పార్టీ పెట్టారో జేడి లక్ష్మీనారాయణ, ఆయన పార్టీలో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు తెనాలి అసెంబ్లీ సీట్ ఇచ్చారు. అయితే ప్రధానంగా మరి మీ ముస్లిం కమిటీ కానీ ఇక్కడున్న ప్రధానమైన మీరు ఇక్కడ సీనియర్ లీడర్లుగా ఉన్నారు కాబట్టి మీకు ఎంతవరకు ఆయన జేడి లక్ష్మీనారాయణ సపోర్ట్ చేశాడు, జై భారత్ నేషనల్ పార్టీకి మీరు అండగా ఉండగలిగారు? దాని మీద మీ స్పందన చెప్పండి. అదే నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ఇచ్చిన తర్వాత తెనాలి నియోజకవర్గం నుంచి ఒకే ఒక కమ్యూనిటీ తప్పించి రెండో వాడు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేని సందర్భం మనందరం చూస్తున్నాం. అట్లాంటి సందర్భంలో కూడా ఒక నిజాయితీ గల జాతీయ రాజకీయ నాయకుడు జేడి లక్ష్మీనారాయణ గారు పిలిచి, భాష నీకు నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను, నువ్వు ఖచ్చితంగా మా పార్టీ నుంచి పోటీ చేయాల్సిందే అంటే, డబ్బులు కావాలి, ఓట్లు డబ్బులు కావాలి. భాష అయితే డబ్బులు ఇవ్వడు కదా, భాష గెలవలేడు, నామినేట్ పోస్టులు రావు కదా, మనం భాష ఎమ్మడి తిరిగితే ఏమొచ్చింది, ఇట్లానే ఆలోచించారు. ఈరోజు ఆలోచిస్తున్నారు, అరే మనం ఆ రోజు మనోడికి మనం ఓటేసుకున్నట్టయితే మన ప్రభుత్వం మన నాయకుడు మనకు ఉండేవాడు, మన సమస్యల గురించి మాట్లాడడానికి ఒక నాయకుడు ఉండేవాడు అని చెప్పి ఈరోజు చాలామంది నాకు ఫోన్లు చేసి చెప్పడం జరుగుతుంది. ఏం చేస్తాం, చేయి దాటిపోయింది. అయితే ప్రధానంగా మీరైతే చూస్తున్నారో ఇప్పుడు రాజకీయ పార్టీల్లో చేసి మీకు ఇన్ని విషయాలు చెప్తున్నారు కదండి, మన కమ్యూనిటీకి మాకు సహకారం లేదని చెప్తున్నారు. మరి భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు? ముస్లిం కమ్యూనిటీకి తీసుకొని ఏమైనా ముందుకెళ్ళగలుగుతున్నారా, లేకపోతే వేరే రాజకీయ పార్టీతో ఏదన్నా పనిచేసే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా? ఏ రాజకీయ పార్టీ అయినా సరే మా ముస్లిం కమ్యూనిటీకి అండగా నిలబడితే మేము వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఏ టైంలో సిద్ధంగా ఉన్నామండి, అందులో ఏం డౌట్ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఎవరా అనేది పక్కన పెడితే, అయితే ఈరోజు 3 పార్టీలు కలిసి మాకు జరిగిన అన్యాయం చేస్తున్న అన్యాయం ఏదైతే ఉందో దీన్ని మేము దృష్టిలో పెట్టుకున్నాం. ఎవడు మర్చిపోడు. ఆ రోజు నాకు ఓటు అయిపోవచ్చు, కానీ రేపు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఓడియడానికే అందరం కంకణం కట్టుకున్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ రోజు వరకు కూడా మేము రంజాన్ పండగ అంటే మాకు 2 పండగలు, బక్రీదు, రంజాన్. ఈ 2 పండగల్లో రంజాన్ పండగ అంటే 4 రోజులు ఉపవాసాలు ఉండి భక్తి శ్రద్ధలతోటి ఆనందంగా ఆ రోజు పండగ ఎంత భేదవాడైనా సరే తను ఉన్నదాంట్లో పండగ చేసుకొని 10 మందికి పంచిపెట్టి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే పండగని ఈ దుష్ట రాజకీయాల్లో ఈ సంవత్సరం ఎలా జరిగిందంటే, నల్ల బ్యాడ్జీలు కట్టుకొని వెళ్ళి మసీదుల్లో నమాజ్ చేసుకునే దౌర్భాగ్యాన్ని తీసుకొచ్చారు వీళ్ళు. ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడా లేదు. రెండోది, మీరు ఒకటి గమనించండి, ముస్లిమ్స్ గురించి చట్టాలు చేసేటువంటి ఈ బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. బీజేపీ మీకు తెలుసో తెలీదో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. అయితే భారతదేశంలో ఏ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా లేని పార్టీ కూడా ఈ భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీలో కనీసం ఎమ్మెల్యేగా నుంచోబెడటానికే నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు ముస్లిమ్స్కి మంచి చేయడానికి నువ్వు చట్టం చేశావంటే జనాల చెవులో కాలీఫ్లవర్ పెట్టడం కాకపోతే ఇది రెండో విషయమా? ఖచ్చితంగా మమ్మల్ని పీపీగాలం చేయడమే. ముస్లిం సమాజం మీద ద్వేషంతో నీ ద్వేషం నీ ఎలక్షన్లోనే కనపడుతుంది. మా వాళ్ళు ఏదైతే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు జ్ఞానంతో ఆలోచించి, అరే ఈ బీజేపీతో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు, ఈ బీజేపీ మన ముస్లిమ్స్కి ఎప్పటి నుంచి కూడా ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ భారతదేశ చరిత్రలో ఇలా పార్టీ పుట్టిన కాడి నుంచి మనకు ఇవ్వలేదు కదా, ఇట్లాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి ఆ రోజు ఆలోచించినట్టయితే ఈరోజు వీళ్ళు ఈ సాహసం చేసేవాళ్ళు కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచేది కేంద్రంలో. ఈ వక్తు బోర్డు లాంటి నల్ల చట్టాలను చేసే అవకాశం వీళ్ళకి లేకుండా పోయేది. మనం చేసుకున్న గోతులో మనమే పడుతున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, మా ముస్లిం సమాజం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. అయితే ముస్లిం మైనారిటీ వర్గాలు భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నాయి, మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి అనే దాని మీద మీ స్పందన?
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూసుకోండి, తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేటప్పటికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళు ముగ్గురు పొత్తులో ఉన్నారు. ఇంకా ఉన్నది 4వ పార్టీ వైసీపీ. వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటే మాట మీద మాకు అన్యాయం చేస్తున్నప్పుడు మా ముస్లిం సమాజం మొత్తం కూడా ఈసారి ఖచ్చితంగా వైసీపీ వరకే చూసిద్దని నా పర్సనల్ అభిప్రాయం ఇది. ఇప్పుడు రాజకీయాల్లో అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు. అంటే ఆ రోజుల్లో దేశద్రోహులుగా ఉన్నవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకిన వాళ్ళు ఈరోజు దేశభక్తులుగా చలామణి చేస్తున్నారు. నిజంగా దేశం కోసం ప్రాణాలు అర్పించి, ఆస్తులు సమర్పించుకొని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి ధనమాన ప్రాణాలు పణంగా పెట్టి స్వాతంత్రోద్యమంలో చేసిన వాళ్ళందరినీ ఈరోజు ఈ గవర్నమెంటు కనుమరుగు చేసేస్తుంది. వాళ్ళ పేర్లు కూడా తలుచుకోలేనటువంటి దౌర్భాగ్యం ఇవాళ ఈ గవర్నమెంట్ మనకు కల్పిస్తుంది. పిచ్చి పిచ్చి సినిమాలు, అభూత కల్పనతోటి కొన్ని సినిమాలు కూడా తీసేసేసి అబద్ధాన్ని నిజం చేయటం, నిజాన్ని అబద్ధం చేయటం, ఇట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా ఒక్కళ్ళ మీదే కాదు, ఇప్పుడు ముస్లిమ్స్ మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడి ముస్లిమ్స్ మీద టార్గెట్ చేసి జరుగుతుంది. దళిత సోదరులు కూడా నేను ఈ సందర్భంగా ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను. అయ్యా, ఈరోజు మాకు జరుగుతుంది, రేపు టార్గెట్ మీరే, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. క్రిస్టియన్ మైనార్టీల మీద ఈసారి ఖచ్చితంగా నెక్స్ట్ జరిగేది మాత్రం వాళ్ళ ఆస్తుల గురించి, వాళ్ళ మీద దాడే జరిగింది. అయితే ఈ సందర్భంగా మీకు చిన్న విషయం నేను విన్నవించుకోదలుచుకున్నాను. అదేమిటంటే, మనం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బాగా ఘనంగా జరుపుకుంటున్నాం. ఒక డేటు ఆగస్టు 15. అయితే స్వాతంత్రం వచ్చిన డేట్ అది. మరి మన దగ్గర నుంచి స్వాతంత్రం వెళ్ళిపోయిన డేట్ ఎవడన్నా చెప్పగలుగుతున్నాడా? ఎవరికన్నా తెలుసా? నా క్వశ్చన్ అది. మన దగ్గర నుంచి స్వాతంత్రం ఏ రోజు వెళ్ళిపోయింది చెప్పగలుగుతారా? దానికి నేను చెప్పే సూచన ఒకటే, మనం స్వాతంత్రం పోగొట్టుకున్నది మనకు తెలియదు. రోజు రోజుకి మనల్ని, మన స్వాతంత్రాన్ని లాక్కుంటూ ఉంటారు కొంతమంది. ఆ మతతత్వవాదులు కానివ్వండి, వ్యాపారవేత్తలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానీ, మనలో ఉన్నటువంటి మనకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం ఎలా కోల్పోతున్నామో కూడా మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో మనల్ని అలా పెట్టేసేసి మన స్వాతంత్రాన్ని హరిస్తారు. దీనికి మళ్ళీ స్వాతంత్ర పోరాటాలు చేయాలి. మళ్ళీ చేసి ఒక డేటు ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. మరి వెళ్ళిపోయిన డేట్ ఎప్పుడు? మన దగ్గర స్వాతంత్రం ఎవడు లాక్కున్నాడు? ఒక వ్యాపారవేత్తలు లాక్కున్నారు. బ్రిటిష్ వాడు మనకు వ్యాపార నెపంతో వచ్చాడు. ఎలా వచ్చాడు? ఈరోజు అంబానీ, అదానీలు, నీరజ్ మోడీలు ఇట్లాంటి వాళ్ళందరూ గుజరాత్ నుంచే పుట్టుకొస్తున్నారు ఇప్పుడున్న వ్యాపారవేత్తలు. వీళ్ళు వ్యాపార నెపంతో ప్రతి ఇంట్లో జొరబడ్డారు. ఎలా? మనం వాడే ప్రతి వస్తువు ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ గుజరాత్తో లింకప్ అయి ఉంటుంది. ప్రతి వస్తువు మీద మనం ట్యాక్స్ గుజరాత్ వాడికి కడుతున్నాం. ఒక్క గుజరాత్ స్టేట్ మాత్రమే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. మిగతా రాష్ట్రాలన్నీ కూడా వాడికి ట్యాక్స్ కట్టుకుంటా వాళ్ళ నాయకుల్ని, బీజేపీ అధ్యక్షుడు గుజరాత్ నుంచే వస్తాడు, బీజేపీ ప్రధానమంత్రి గుజరాత్ నుంచే వస్తాడు. వాడి దేశం మొత్తం గుజరాత్ వాడికి తాకట్టు పెట్టడం జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో అన్ని దక్షిణాది రాష్ట్రాలు కానివ్వండి, ఉత్తరాది రాష్ట్రాలు ఏదైనా సరే వాళ్ళు చెప్పిందే వేదంలా తయారైంది. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనకు తెలియకుండానే మన వాళ్ళకి స్వాతంత్రాన్ని అప్పచెప్పుతాను. మన దగ్గర ఏమీ లేదు, ఏమి మిగలదు. లాస్ట్కి ఈరోజు ముస్లిమ్స్ రోడ్ల మీద పడి హాకారాలు చేస్తూ తిరుగుతుంటే మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు, వీళ్ళకేం కరం పట్టిందిరా అని. అయ్యా, రేపు మీకు కూడా అదే పట్టింది. అందుకనే మనందరం కలిసికట్టుగా ఉండాలి. కలిసికట్టుగా ఉండి ఇట్లాంటి స్వాతంత్ర హననం జరుగుతుంది చూసారా, దాన్ని ఎదుర్కోవాలి మనం. అయితే ఏదైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకి వక్ఫ్ బోర్డు కానీ, త్రిబుల్ తలాక్ కానీ ఇలాంటి చేసిన ఘనత బీజేపీకి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు, ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఒక ఉన్నతమైన స్థానానికి ఇక అబ్దుల్ కలాం గారిని కూడా మనకి ఒక భారతదేశంలో ఒక ముఖ్యమైన స్థానంలో కూర్చోబెట్టారు. దానికి మీరు ఎలాంటి స్పందన ఇస్తారు? అబ్దుల్ కలాం గారు కష్టపడి నిరుపేద కుటుంబంలో నుంచి పేపర్ బాయ్గా జీవనం స్టార్ట్ చేసి ఒక ఉన్నతమైన ప్రొఫెసర్గా ఎదిగి భారతదేశానికి అమ్ముల పొదిలో అణుబాంబులను కూడా మనకి నాలెడ్జ్ని ఇచ్చినటువంటి ఘనత, ఆ ఘనత ఇచ్చిన
పోస్ట్ అది, అంతేగాని బీజేపీ వాళ్ళు ఇచ్చింది కాదు. బీజేపీ వాళ్ళు ఇవ్వాలంటే అబ్దుల్ కలాం గారు కాదు, ఇంకా ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఇవ్వచ్చుగా. వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి? ఆయన ప్రతిభతో తెచ్చుకున్నటువంటి ఆయన ఘనత అది. దాన్ని బీజేపీ అకౌంట్లో వేసుకుంటే ఎట్లా కుదిరింది? అయితే రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంని మనకి అనౌన్స్ చేసినప్పుడు కూడా చాలా మంది ముస్లిమ్స్ దాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు. దానికి దేశంలో అనేక మంది ముస్లింలు కూడా భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని భారత స్వతంత్రం రావడానికి కూడా కారకులయ్యారు. అయితే దీని మీద ఇంకా కూడా బీజేపీ మీద ఎందుకు అంత మీకు అపనమ్మకం, కానీ దాని మీద మీరు చూపిస్తున్న ఇలాంటి దొంగతిగుడు ఎందుకు? మీరు కరెక్ట్ క్వశ్చన్ వేశారు. బీజేపీకి ముస్లిమ్స్ మీద అభిమానం ఉంది, కానీ మీరు వాళ్ళ మీద ద్వేషం చిందిస్తున్నారనే మాట మీరు అన్నారు. మీకు ఒకటే చెప్తున్నాను, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ రాజ్యాంగంలో ఏ పదవిలో అయినా సరే ఒక్క ముస్లింని బీజేపీ పార్టీ నియమించిన సందర్భం నాకు చూపించండి. నేను రాజకీయాలు కూడా మానేస్తాను, అసలు జీవితకాలం మౌనం పాటిస్తా. ఎందుకు చెప్తున్నానంటే, ఏ అసెంబ్లీలో కూడా బీజేపీ ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల. ఇన్ని 3 సార్లు పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి, ఒక్కసారి కూడా ఒక్క ఎంపీ టికెట్ కూడా భారతదేశం మొత్తం మీద ముస్లిమ్స్కి ఇవ్వని ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. మిగతా ఏ పార్టీ వచ్చినా సరే లాస్ట్కి కేఏ పాల్ కూడా ముస్లిమ్స్కి టికెట్లు ఇచ్చిన సందర్భాన్ని మేము చూసాం. మరి ఇంత పెద్ద రాజకీయ పార్టీ ఉంది, ఇన్ని మా కోసం ఏదో త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నా, మీరు ఎందుకు చేయట్లేదు? రెండోది, మాకు కాంగ్రెస్ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ముస్లిమ్స్ వెనకబడటానికి కారణం ఏంటి అని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది. జస్టిస్ సచార్ గారు దానికి కమిటీ అధ్యక్షులుగా ఉండి ముస్లిమ్స్ వెనకబడటానికి ముఖ్యంగా 4 కారణాలు చెప్పారు టూకీగా. ఆ 4 కారణాల్లో మెయిన్ అత్యంత ముఖ్యమైనది రాజకీయ చైతన్యం లేకపోవడం, రాజకీయంగా అణగదొక్కబడటం ముస్లిమ్స్ పతనానికి కారణం ఒకటి. రెండోది నిరక్షరాస్యత. ముస్లిమ్స్ పిల్లలు చదువుకునే వాళ్ళు 10th క్లాస్ దాకా ఎట్లా కూడా చదువుతారు, ఇంక అక్కడి నుంచి ఆపేస్తారు. దీనివల్ల వాళ్ళ వెనుకబాటుతనానికి కారణం మెయిన్ ఈ 2, ఫస్ట్ అండ్ సెకండ్. ఇక అక్కడి నుంచి ఇంకా 9 పాయింట్లు 10 పాయింట్లు చెప్పారు. ఈ 2 వాళ్ళు నివేదిక ఇచ్చి భారతదేశం మొత్తం పరిశీలించి 3-4 సంవత్సరాలు వాళ్ళు స్టడీ చేసి ఒక నివేదిక ఇస్తే, ఆ నివేదిక ప్రకారం ఫస్ట్ ప్రయారిటీలో ఉన్నటువంటి రాజకీయ ప్రాధాన్యత మాకు లేదు అని చెప్పి ఇచ్చినప్పుడు, ఈ జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ మాకేదో న్యాయం చేయాలి అంటే కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఇవ్వకుండా మమ్మల్ని మభ్యపెట్టడం కాదా? వాళ్ళు మాకు మంచి చేయాలంటే వాళ్ళు ఏం సచార్ కమిటీ ఏం చెప్పింది? వీళ్ళకి రాజకీయ ప్రాధాన్యత లేదు కాబట్టి వెనకబడుతున్నారు, వీళ్ళు అభివృద్ధి చెందాలంటే వీళ్ళకి రాజకీయంగా ముందుకు తీసుకురావాలంటే వీళ్ళకి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వమన్నారు. మాకెక్కడ రాజకీయ రిజర్వేషన్ కూడా లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ ఇక్కడ వరకే ఉంటుంది రాజకీయ రిజర్వేషన్. మైనార్టీలకు ఎక్కడ రాజకీయ రిజర్వేషన్ లేనే లేదు. వీళ్ళ దయాదాక్షిణ్యాలతోటి వాళ్ళేదో ఒక కౌన్సిలర్ పోస్ట్ ఇవ్వటం, లేకపోతే ఒక చైర్మన్ పోస్టు, మహా అయితే చైర్మన్ పోస్ట్ ఇస్తారు. మేమే ఇచ్చామని చెప్పి వాళ్ళ భుజాల మీద చేసి వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటాం. ఇట్లాంటి పనులు చేయబట్టే మా సమాజం వాళ్ళ కాళ్ళకాడ చెప్పుల్లాగా పడి ఉంటున్నారు. ఇది కాదు కావాల్సింది, మాకు రాజకీయ రిజర్వేషన్ అన్నా కావాలి, లేదా ప్రతి పార్టీలో స్వచ్ఛందంగా సరే మాకు సీట్లు ఇవ్వాలి. మాకు 25 సీట్లు ఇవ్వాలి ఒక్కో రాజకీయ పార్టీ ఏపీలో. కానీ ఎన్ని పార్టీలు ఇస్తున్నాయి? మహా ఇస్తే 2-3 ఇస్తున్నాయి. అదే రాజ్యాంగ రిజర్వేషన్ పరంగా మా జనాభా ప్రాతిపదికన మాకు హక్కు కల్పించండి. మా చట్టసభల్లో మేము ఉంటాం కదా, ఆ చట్టసభల్లో మాట్లాడే హక్కు మాకు వచ్చింది కదా. ఆ రోజు ఇట్లాంటి నల్ల చట్టాలు చేయడానికి ఏ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉండదు. అయితే పారిశ్రామికవేత్త ఒక ఎస్కే భాషా గారు చెప్తున్నారు, పిల్లలకి చదువులు ఉన్నతంగా చదివించుకోవాలి, రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే చట్టసభల్లో మా సీట్లు మాకు ఇవ్వాలి. ఏదైతే రాష్ట్రంలో 25 సీట్లు ముస్లిం కోటాలు ఇస్తే మా వాదన మేము చెప్పుకుంటాం, మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం, మా రాజ్యాధికారంగా మేము వెళ్తామని చెప్పేసి అంటున్నారు. దీని మీద రాజకీయ పార్టీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఏ విధంగా అవకాశాలు కల్పిస్తాయి అనే దాని మీద ఎదురు చూద్దాం. ఈ డిబేట్లో పాల్గొన్నందుకు ఎస్కే భాషా గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. నమస్తే.